మాది నిజామాబాద్. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను నేను. నేను నా ఎడ్యుకేషన్ బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ నుంచి చేశాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో, మాస్టర్స్ ఎకనామిక్స్లో. దాని తర్వాత నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా థర్డ్ అటెంప్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ. లాస్ట్ ఇయరే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి నేను ఇప్పుడు జిఎస్టీ ఇన్స్పెక్టర్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నాకు 259 ర్యాంక్ వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, ఎట్లా అనిపించింది అసలు ఇవన్నీ దాటుకుంటూ రావడం? ఈ ఎగ్జామ్ బేసికలీ మనకి 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్ అవ్వలేకపోయింది. మెయిన్స్ మీద కష్టపడ్డాను, బట్ సెకండ్ దాంట్లో ప్రిలిమ్స్ అవ్వలేదు. ప్రతి స్టేజ్కి వేరే వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికి మనం దానికి సపరేట్గా దానికి కావాల్సిన విధంగా చదవాలి. ఇట్స్ నాట్ దాట్ ఉన్నాయని చదివేస్తాం. ఇప్పుడు నాకు మనకి చాలా ఉంది, కంటెంట్ చాలా ఉంది, కానీ ఎలా చదవాలి అన్నీ సరిగ్గా చూసుకుంటే అది ఛాలెంజ్ ఇప్పుడు. సో అది మెల్లగా ఫిగర్ అవుట్ చేసుకొని నాకు అర్థం కానీ 3 అటెంప్ట్లు పట్టింది. కొంచెం మంది ఫస్ట్ అటెంప్ట్లో రావచ్చు, ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచి. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నెక్స్ట్ వాళ్ళకి నేను ఒకటి స్పెసిఫిక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. కంటెంట్ ఇంకా పరిగెత్తకండి, దాన్ని ఎలా చదవాలో నేర్చుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా మంది యూపీఎస్సీ అని భయపడతారు మా వల్ల అవదా అని. కానీ ఎఫర్ట్ పెడితే నాకు తెలిసినంత వరకు అందరి వల్ల అవుద్ది. ట్రై చేయండి, ఒక 2 అటెంప్ట్ ఇవ్వండి. దాని తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ గోస్ ఆన్. సో ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్తారు? నేను ఆర్సీ రెడ్డికి నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం వచ్చాను. సో ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ 1-on-1 ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అండ్ అది చాలా హెల్ప్ చేసింది. సార్ వాళ్ళు దే టుక్ రియలీ లాంగ్ ఇంటర్వ్యూ. అంటే ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మాట్లాడచ్చు, ఎక్కడ ఎలా చెప్పాలి అనే విషయాలు. సో అది నా ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అయింది అని చెప్తాను నేను. మంచి ఫ్యాకల్టీ పరంగానైనా సరే ఇక్కడ వీళ్ళ మాక్ ఇంటర్వ్యూలో మంచి ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, ఎస్టీన్ ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆ ప్యానల్ మెంబర్స్ మంచి గైడెన్స్ ఇచ్చారు. దే టుక్ రియలీ చాలా పెద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు అండ్ మంచి క్వశ్చన్స్ అడిగారు, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సో ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా చెప్పాలంటే, ఒకటి టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ప్రిలిమ్స్ ఒక ప్యాటర్న్లో వస్తుంటాయి క్వశ్చన్స్. అంటే కోచింగ్ క్వశ్చన్స్ కాకుండా మన యూపీఎస్సీ క్వశ్చన్స్ ఒక ప్యాటర్న్లో వస్తుంటాయి. యూపీఎస్సీ ఎలా క్వశ్చన్స్ అడుగుతుంది, ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తుంది. సో కంటెంట్ అందరం చదువుతాం. కంటెంట్ చదివాక ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి దాన్ని అనలైజ్ చేసి ఎలా ఆన్సర్ చేయొచ్చు, దాన్ని కొంచెం ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి. స్పెసిఫిక్గా పాస్ట్ పీపీఓకే క్వశ్చన్స్ని. సీసాట్ నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. బట్ స్పెసిఫిక్గా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి చెప్పాలి అంటే, ఒకటి ప్రాక్టీస్. చాలా మంది సీసాట్ని అంత పట్టించుకునే వాళ్ళు కాదు. 2023 పేపర్ టఫ్ వచ్చిన తర్వాత సీసాట్ అనేది ఒకటి ఉంది. సో సీసాట్కి ఒక రోజు 1-2 గంటలు టైం పెడితే 33% కావాలి కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ డూయబుల్. సో కొంచెం ఎఫర్ట్ పెట్టండి. సీసాట్ వీలైతే ఎక్కడన్నా స్పెసిఫిక్గా నేర్చుకోండి మ్యాథ్స్, బట్ ఎఫర్ట్ పెట్టండి.